వెల్కమ్ టు పిక్సెల్ వీడియో. రీసెంట్లీ పిక్సెల్ సిరీస్ లాంచ్ చేస్తారు కదా, గూగుల్ పిక్సెల్ 8 అండ్ 8 ప్రో. గూగుల్ పిక్సెల్ 8 వచ్చేసి మనకు 75,000 సెగ్మెంట్ లాంచ్ చేస్తారు. బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB వేరియంట్. అండ్ గూగుల్ పిక్సెల్ 8 ప్రో వచ్చేసి 1,06,999. మోస్ట్ ఎక్స్పెన్సివ్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్ కదా, చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి, కొనుక్కోవచ్చు. 1 lakh బడ్జెట్లో ఓన్లీ శాంసంగ్ అండ్ ఐఫోన్ మాత్రమే ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసేది కదా. బట్ ఇప్పుడు పిక్సెల్ ఈ వీడియోలో వచ్చేసి గూగుల్ పిక్సెల్ 8 అండ్ 8 ప్రో గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్ డిస్కస్ చేస్తాను. పోయిన జనరేషన్ 7 సిరీస్లో 7 అండ్ 7 ప్రోతో కంపేర్ చేస్తే ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చారో చెప్తాను. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ ఒక్కటే లైక్, సబ్స్క్రైబ్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 75,000 సెగ్మెంట్ లాంచ్ చేసిన గూగుల్ పిక్సెల్ 8 గురించి డిస్కస్ చేద్దాం. సో 50,000 సెగ్మెంట్ లాంచ్ చేసిన గూగుల్ పిక్సెల్ 7తో కంపేర్ చేస్తే ఇది ఎలాంటి చేంజెస్ వచ్చిందంటే, ఫోన్లో 6.2 ఇంచెస్ ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ OLED ప్యానల్ ప్రొవైడ్ చేస్తారు. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 1 బిలియన్ కలర్స్ ఉండే ఆండ్రాయిడ్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్, కార్నింగ్ గురిల్లా గ్లాస్, వెక్టర్స్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 2000 అయితే ఉంటుంది. పోయిన జనరేషన్ గూగుల్ పిక్సెల్ 7తో కంపేర్ చేస్తే డిస్ప్లే సైజ్ అనేది కొద్దిగా తక్కువ చేశారు. ఎందుకంటే గూగుల్ పిక్సెల్ 7 6.3 ఇంచెస్ తో వచ్చింది, ఇది 6.2 ఇంచెస్ తో వస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పాలా, ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. పోయిన వేరియంట్ ఓన్లీ 90 Hz రిఫ్రెష్ రేట్ OLED ప్యానల్ అండ్ పీక్ బ్రైట్నెస్ కూడా చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు అప్డేట్ చేశారు. గూగుల్ పిక్సెల్ 8 ప్రో వచ్చేసి 6.7 ఇంచెస్ క్వాడ్ హెచ్డీ రెజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. LTPO కూడా సపోర్ట్ చేస్తుంది. కార్నింగ్ గురిల్లా గ్లాస్, వెక్టర్స్ 2 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారు. పోయిన జనరేషన్తో కంపేర్ చేస్తారు, 2 చేంజెస్ చేశారు. ఒకటి వచ్చేసి పీక్ బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేస్తారు. 2400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. కంప్లీట్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్లో ఎక్కువ పీక్ బ్రైట్నెస్ ఉన్న స్మార్ట్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 8 ప్రో మాత్రమే. హైలైట్ కదా. అండ్ ప్రొటెక్షన్లో కూడా కార్నింగ్ గురిల్లా గ్లాస్, వెక్టర్స్ 2 గ్లాస్ యూజ్ చేశారు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది డిఫరెన్స్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్లో గూగుల్ టెన్సర్ G3 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు. ఇది 4nm బేస్డ్ ప్రాసెసర్. పోయిన జనరేషన్ G2తో కంపేర్ చేసి ఇది 30% మోర్ బూస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్నాప్డ్రాగన్ 8 Gen 2 అండ్ దానికంటే కొద్దిగా ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్. సింపుల్గా చెప్పాలంటే బెంచ్ మార్క్ స్కోర్ కూడా మీకు 1 lakh క్రాస్ చేస్తుంది. ఇది LPDDR5 ర్యామ్తో UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. మీకు ప్రో వేరియంట్ 12GB వేరియంట్తో వచ్చింది, నాన్ ప్రో వేరియంట్ 8GB వేరియంట్తో వచ్చింది. సో ఆ బడ్జెట్లో పర్ఫార్మెన్స్ వేడిగా అదిరిపోతుంది, బట్ ఎక్కువ బడ్జెట్ అనుకుంటా. నెక్స్ట్ కెమెరాస్, నాన్ ప్రో వేరియంట్ మీకు ప్రైమరీ 50 మెగాపిక్సెల్తోని, అల్ట్రా వైడింగ్ కెమెరా 12 మెగాపిక్సెల్తో వచ్చింది. ఆల్మోస్ట్ పోయిన జనరేషన్ యూజ్ చేసిన మెగాపిక్సెల్సే. కెమెరాలో పెద్ద చేంజ్ చేయలేదు, కాకపోతే కెమెరా లెన్స్ అయితే ఇంక్రీజ్ చేశారు. పోయిన జనరేషన్తో కంపేర్ చేస్తే మీరు సైడ్ బై సైడ్ పిక్ చూస్తే మీకు అర్థమవుతుంది. సెల్ఫీలో పోయినసారి 10.8 మెగాపిక్సెల్ ఉండేది, ఈసారి 10.5 మెగాపిక్సెల్ ఉంటుంది. బట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K రెజల్యూషన్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. కెమెరా క్లారిటీ వేరే లెవెల్ అయితే ఉంటాయి. పిక్సెల్స్ గురించి మీకు తెలిసిందే కదా. అండ్ ప్రో వేరియంట్లో ప్రైమరీ 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. అల్ట్రా వైడింగ్ కెమెరా కూడా 48 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. టెలిఫోర్ లెన్స్ కూడా 48 మెగాపిక్సెల్ ఉంది. సెల్ఫీ వచ్చేసి 10.5 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక్కడ కూడా కొద్దిగా తక్కువ చేస్తారు కదా, 0.3 మెగాపిక్సెల్. సో ఇక్కడ కూడా మీరు 4K వీడియోస్ తీసుకోవచ్చు. కెమెరా క్లారిటీ వేరే లెవెల్ అయితే ఉంటాయి. పిక్సెల్ 8 ప్రో ఇంకా టెలిఫోటో లెన్స్ యాడ్ చేశారు కాబట్టి పోర్ట్రేట్ షాట్స్ కానీ సూపర్ అయితే ఉంటుంది. అది 5x టెలిఫోటో లెన్స్, సో కెమెరా క్లారిటీ అదిరిపోతుంది. సేమ్ లైక్ iPhone 15 Pro Max, ఇంకా దానికంటే ఎక్కువనే. బ్యాటరీ బ్యాకప్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో గూగుల్ పిక్సెల్ 8 వచ్చేసి 4575 mAh బ్యాటరీతో వచ్చింది. 27 watts ఫాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 8 Pro వచ్చేసి 5050 mAh బ్యాటరీతో వచ్చింది. పోయిన జనరేషన్తో కంపేర్ చేస్తే లిటిల్ బిట్ బ్యాటరీ బ్యాకప్ అనేది mAh ఇంక్రీజ్ చేస్తారు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తారు. ఈ ఫోన్ 30 watts ఫాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు ఫాస్ట్ ఛార్జింగ్లో ఎస్పెషల్లీ. ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది, చెప్పాలంటే దరిద్రంగా ఉండేది. రెండిట్లో మనకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. 2 NFC సపోర్ట్ చేస్తే 3.5 జాక్ రెండిట్లో ఉండదు, ఎందుకంటే 2 IP68 వాటర్ అండ్ డస్టేషన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. పోయిన జనరేషన్తో కంపేర్ చేస్తే బిల్ట్ క్వాలిటీలో ఓన్లీ ప్రో వేరియంట్లో కార్నింగ్ గురిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్ యూజ్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్కి అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. ఇంకా 8 సిరీస్లో 7తో కంపేర్ చేస్తే 8కి బిల్ట్ క్వాలిటీలో ఏం చేంజ్ చేయలేదు, ఓన్లీ కెమెరా ప్యానల్ కొద్దిగా పెద్దగా చేశారు అంతే. అసలు ఇంట్రెస్టింగ్ మ్యాటర్ వచ్చేసి పోయిన జనరేషన్ 7 సిరీస్తో కంపేర్ చేస్తే 8 సిరీస్లో 8 కానీ 8 ప్రో కానీ డిస్ప్లే అనేది ఫుల్గా చేశారు. అంటే బెజిల్స్ చాలా తక్కువ చేశారు, పైన కింద అబ్జర్వ్ చేయండి చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫ్లాగ్షిప్ అనొచ్చు, కంప్లీట్ ఫ్లాగ్షిప్. ఓవరాల్గా 75,000 సెగ్మెంట్లో మీరు గూగుల్ పిక్సెల్ 8ని 1,06,999లో గూగుల్ పిక్సెల్ 8 ప్రోని తీసుకోవచ్చా అంటే ఇట్స్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ కదా, తీసుకోవచ్చు. వేరే లెవెల్ ఉన్నాయి. వీడియోలో లైక్ కొట్టండి.